ఉంచుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. బొగ్గు రమణమూర్తి గారు. అధ్యక్ష, ఈ వంశధార ఎడం కాలువలో ఎక్కువ శాతం సాగునీరు అందించే ప్రాంతం నర్సనపేట అధ్యక్ష. సుమారు ఆ ప్రాజెక్టు కింద 1,64,000 ఎకరాలు సాగు అయితే దాంట్లో సగభాగం నర్సనపేట నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. 70,000 పైచీలకు మా నర్సనపేట నియోజకవర్గంలో సాగు అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సుమారు 75 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. మోడరైజేషన్ చేయకపోవడం వల్ల సాగునీరు అందడం లేదు అధ్యక్ష. చివరి ప్రాంతమైన పలాస టెక్కలకి నీరు అందడం లేదు. అలాగని మాకు వర్షాలు వస్తే ముంపు, అంటే వరదలు వస్తే ముంపుకు గురి అవుతున్నాం. సాగునీరు వచ్చినప్పటికీ మాకు అందడం లేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే మోడరేషన్ జరగకపోవడం వల్ల 14-19లో మన అప్పుడుండే టీడీపీ ప్రభుత్వంలో మోడరైజేషన్కి మరి డిపిఆర్ తయారై టెండర్ స్టేజ్లో ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష ప్రాజెక్టు. ఈవేళ సాగునీరు అందడం చాలా కష్టంగా ఉంది. దానికి బదులుగా ఇంకో సమస్య కలిపి మాకు ఉంది అధ్యక్ష. షట్టర్స్ ఒక 15 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో షట్టర్స్ కుంభకోణం జరిగింది అధ్యక్ష, పెద్ద ఎత్తున. ఆవేళ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. ఈవేళ వరకు ఆ సిఐడి ఎంక్వైరీ కానీ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తవకపోవడం వలన షట్టర్స్ ఎక్కడా లేవు అధ్యక్ష. నీరంతా వృధాకు పోతుంది అధ్యక్ష. ఇవాళ షట్టర్స్కి సంబంధించిన కొంత మెటీరియల్ ఉంది, అది కలిపి తుప్పు పట్టిపోతుంది. దాని మీద కలిపి చర్య తీసుకోవాలి అధ్యక్ష. ఇదే పరిస్థితి ఉంటే మేము గ్రామాల్లో కలిపి తిరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ ఏడాది అంటే మోడరైజేషన్ కొంత టైం తీసుకున్నా ఈ ఏడాది మెయింటెనెన్స్కి ఏదైతే షట్టర్స్ బిగించడం కానీ లేకపోతే సిల్ట్ తీయడానికి కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. మా తాలూకు జీవనాడి అధ్యక్ష, మా బ్రతుకే ఊసుదార నీరు వస్తేనే సాగు అవుతాయి అధ్యక్ష. ఈ 146,000 ఎకరాలను దాంట్లో సగభాగం మాదే అధ్యక్ష. ఇవాళ రైతుల దగ్గరికి మేము వెళ్ళాలంటే ఈ సీజన్కి చాలా భయం వేస్తుంది అధ్యక్ష. మొన్న గెలిచిన తర్వాత కలిపి సొంత డబ్బులతో రైతుల్ని ఒప్పించి ఒక 10 మిషన్లు పెట్టి ఎక్కడికక్కడ రిపేర్ చేసి పొలాలు నీరు అందించాము అధ్యక్ష. ఈ ఏడాది అందించాలంటే ప్రభుత్వం కరుణించాలి. దానికి ఇప్పటి నుంచే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. దానికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తే మా సాగునీరు అందించడం కాదు, టెక్కలి పలాస వరకు నీరు వెళ్తుంది అధ్యక్ష. షట్టర్స్ రిపేర్ చేయడం, ఎక్కడైతే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయో సిల్ట్ వర్క్లు ఉన్నాయో బండు వీక్గా ఉందో అవి చెయ్యాలి అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రాజెక్ట్ కలిపి 95% పూర్తయితే ఆ ఉన్న 5% కలిపి 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు అధ్యక్ష. ఆ ప్రాజెక్ట్ తక్షణమే పూర్తి చేయడానికి మన నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవి ఒక పక్క ప్రాజెక్ట్ వరకు ఒక పక్క కాలువల పనులు ఇచ్చున్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళానికి ప్రాణధారగా ఉన్న వంశధార గత 5 సంవత్సరాల ప్రభుత్వంలోని